కార్యకరణకర్తృత్వే హేతుః ప్రకృతిరుచ్యతే పురుషः సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. కార్యము కారణము కలుగజేయడానికి ఈ ప్రకృతే కారణం. ఈ కార్యాల వల్ల కలిగే సుఖదుఖాలను అనుభవించడానికి పురుషుడే కారణం అని ఈ శ్లోకంలో పరమాత్మ చెబుతున్నాడు. జీవాత్మ అసలు స్వరూపం పరిశుద్ధమైన ఆత్మస్వరూపమే. కానీ ఆ ఆత్మ ప్రకృతిలోని సత్వరజస్తమో గుణాలతో కామక్రోధ లోభ మోహ మొదలైన వికారాలతో మలినమై జీవాత్మగా మారుతుంది. జీవాత్మగా మారి నేను అనే అహంకారాన్ని సంతరించుకుంటుంది. నేను అంతా చేస్తున్నాను, ఇదంతా నా వల్లే జరుగుతుంది అని అనుకుంటూ కర్మలు చేస్తూ ఆ కర్మ వాసనలను మూటగట్టుకొని సుఖ దుఃఖాలను అనుభవిస్తూ మరో జన్మకు హేతు అవుతున్నాయి. అంతేకాని ఆ కార్యాలు చేస్తున్న పురుషుడు సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నట్టు కనిపిస్తున్నా పురుషుడికి ఏ వికారాలు అంటవు. ఈ పురుషుడు ప్రకృతిలో లీనమయ్యి ఎన్నో కార్యాలు చేస్తుంటాడు. ఆ కార్యాలు చేయడానికి ఏవేవో కారణాలుంటాయి. ఈ కార్యాలకు వాటి కారణాలకు మూలం ప్రకృతి. ఈ ప్రకృతిలో ఉన్న వస్తువుల కోసం ఏవేవో పనులు చేస్తుంటాడు పురుషుడు. ఆ పనులు చేయడం వల్ల సుఖం దుఃఖం కలుగుతుంటాయి. పురుషుడు అనే జీవాత్మ ఆ సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నట్టు భ్రమ చెందుతాడు. నిజానికి సుఖం దుఃఖం అనేవే లేవు. అవి కేవలం మానసిక స్పందనలు మాత్రమే. ఉదాహరణకు నిద్రపోయినప్పుడు కల వస్తుంది. ఆ కలలో ఎవరో మిమ్మల్ని చంపుతున్నట్టు అనిపిస్తుంది. మెలకువ వచ్చిన తర్వాత చూస్తే ఇదంతా భ్రమ. అలానే ఈ ప్రపంచంలోని వికారాల వల్ల ఏర్పడిన సుఖదుఖాలన్నీ కూడా కేవలం మానసిక స్పందనలు మాత్రమే, భ్రమ మాత్రమే. ఈ భ్రమకు లోనై అసలైన తత్వాన్ని మరిచిపోకూడదు. నిజానికి ఈ వికారాలేవీ పురుషుణ్ణి అంటవు.